హాయ్ అండి, వెల్కమ్ టు కవిత టైలర్. మనకి ఇంకొద్ది రోజుల్లోనే న్యూ ఇయర్ పండుగ అయితే వచ్చేస్తుంది కదండి. తర్వాత సంక్రాంతి పండుగ కూడా వచ్చేస్తుంది. మనకి పండుగ న్యూ ఇయర్ అంతలోకి ముందుగా గుర్తొచ్చేవి ముగ్గులే కదండి. ఇక ముగ్గుల్లోకి రంగులు వేసుకుంటే మన ఇంటికి ఇంకా అందం అయితే వస్తుంది. మనం బయట కొనుక్కోకుండా ఈ రంగులన్నింటినీ ఇంట్లో ఉన్న వాటితోనూ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. చూడండి, రంగులన్నీ కూడా ఎంత బాగా వచ్చింది. ఇవి చేయడానికి ముందుగా రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ రేషన్ బియ్యాన్ని మరీ నూకలాగా కాకుండా అలా పిండిలాగా కాకుండా సమానంగా అయితే మిక్సీ చేసి పెట్టేసుకోవాలి. దీంతో ఈ రంగులన్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అదేంటోనండి, ముగ్గుల్లోకి రంగులు వేసుకుంటేనే ఆ కళ మనకి పండగ కళ వచ్చినట్టు అయితే అనిపిస్తుంది. లేకపోతే ముగ్గు వేసి రంగులు వేయకుండా ఉన్నాం అనుకోండి, మనకి ముగ్గు వేసిన ఫీలింగే రాదు. ఇందులో ఇదైతే ఫుడ్ కలర్ అండి, రెడ్ కలర్. ఇదైతే కొద్దిగా యాడ్ చేయండి. చాలా ఈజీ అండి. అసలు మనం చాలా ఖర్చు పెట్టి కొనుక్కునేదానికన్నా చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ కలర్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొద్ది వాటర్ వేయండి. వాటర్ పోసి ఇలా బాగా కలిపండి. కలర్ సరిపోలేదు, ఇంకొద్ది చాలా ఈజీ అండి. ఇవన్నీ అయితే మనకు మార్కెట్లోనే దొరుకుతాయి. అవి కూడా పెద్ద కాస్ట్ ఏముందో, 7 రూపీస్ అనుకుంటా. మనం మామూలుగా బయట కలర్స్ కొనాలంటే ప్యాకెట్టే 7 రూపీస్ ఉంటుంది. ఇవి మనం తయారు చేసేసుకున్నాక ఎండలో పెట్టుకుంటేనే లుక్ అనేది బాగా వస్తుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా కలిపేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చింది కలర్. ఈ ఎండలో పెట్టుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది, కలర్ కూడా లుక్ వచ్చింది. నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. కలర్ అయితే బాగా కనిపించింది కదా. మేము ముందుగానే తయారు చేసి చూపిస్తున్నాను చూడండి. నేను గ్రీన్ కలర్ తీసుకున్నానండి. గ్రీన్ అయితే బాగా కనిపించింది. దాంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసేసి సేమ్ అది ఎలా చేసుకున్నా ఇది కూడా సేమ్ అంతేనండి. కొద్దిగా వాటర్ వేసి బాగా కనిపిస్తుంది. కలర్ చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుంది అండి. అసలు నేను ముగ్గులు వేస్తే ఇంకెంత బాగుంటాయో. బాగా కలిపేసింది.
మనకి నూక వైట్ కలర్లో ఉంటుంది కదా, వైట్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. మొత్తం కలిసేదాకా కలుపుకోవాలండి. ఇలా చూడండి, నేను ఏ విధంగా కలుపుతానో అదే విధంగా కలపండి. నేను ముందుగా ఏ కలర్స్ అయితే చేసానో అవి ఎలా వచ్చినాయి అనేది ముందుగా కలిపి చూపిస్తున్నాను. నేను దాని వెనకాలే కూడా పెడుతున్నాను. చూడండి, కలిపాక ముందు ఎలా ఉంది, తర్వాత ఎండలో పెట్టిన తర్వాత ఎలా వచ్చింది టెక్స్చర్ అనేది చూడండి. స్టార్ట్. ఇది ఎల్లో కలర్ అండి. చూడటానికి మనకు ఆరెంజ్లా కనిపిస్తుంది, కలిపాక అయితే ఎల్లో కలర్ వచ్చేస్తుంది. దీన్ని కూడా కొద్దిగా వేయండి. ఒక స్పూన్ వాటర్. ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుంటుంది. ఈ కలర్ చూసినప్పుడే మనకి మనసుకి ఎంత హాయిగా ఉంటుంది అసలు. ఎల్లో కలర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇది అది బాగా వచ్చింది. ఇది కలర్ కాదండి, మన ఇంట్లోనే వాడతాం కదా నీళ్ళు మందు. అదైతే ఒక డబ్బా తీసుకోండి. డబ్బా తీసుకుని అందులో కొంచెం నీళ్ళు మందు వేసేసాను. ఇలా మొత్తం కలిపేసేది, మొత్తం కలిసిపోవాలి. కలిసేదాకా బాగా కలపండి. మనం కొనుక్కుని తెచ్చుకున్న రంగుల కన్నా మన చేతితోనే మనం ప్రిపేర్ చేసుకుని ముగ్గుల్లో వేసుకొని ఇంకా అవి చూసుకుంటుంటే ఎంత బాగా అనిపించిందండి అసలు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ముగ్గులో వేసుకోండి, చాలా బాగుంటుంది. నీరు ముందు అయితే మనం కొనుక్కుని తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ప్రతి ఇంట్లోనే ఇటు వాడతారు కాబట్టి. అదే మనం ఈ విధంగా ఒక కలర్ కింద కూడా తయారు చేసుకోవచ్చు. బాగా కలపండి, రవ్వ మొత్తం కలుపుకోండి. చాలా తక్కువ ఖర్చు అండి, చాలా తక్కువ ఖర్చుతో మనం చాలా ఎక్కువ రంగులు అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. బ్లూ కలర్ చూసారు ఎంత బాగుంది. ఇదిగోండి, ఇవి నేను ముందు తయారు చేసినవి. తర్వాత ఇవి ఎండలో పెట్టాక ఎలా ఉన్నాయి అనేది చూడండి, ఎంత బాగున్నాయి. ఇవాళ ఎండ ఎక్కువగానే వచ్చిందండి. ఇంకా అవి నేను తయారు చేసినవి అవి ఎండలో అయితే పెట్టేస్తున్నాను, స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని. ఈ వీడియో అయితే ఇంట్లో ఉండే మహిళలకైతే బాగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఒక కామెంట్ అయితే చేయండి. మీకు ఇంకా బాగా నచ్చితే అందరికీ షేర్ అయితే కూడా చేసేయండి.